మనందరి విశ్వాస ప్రమాణంగా కలిసి ఒప్పుకుందాం. నాకు చెప్పండి. భూమి ఆకాశములను సమస్తము సృజించిన సర్వశక్తి ఆయన జనదేవ ప్రభు అయిన నమ్ముచున్నాను. ఈయన తండ్రి నుండి కలిగిన వాడు, దేవుడు నుండి వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు గ్రహించబడక గ్రహించిన వాడు అన్నింటిలో ఏకతత్వము గలవాడు, సమస్తమును కలుగ చేసిన వాడున మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మను అవతరించి కొట్టి మనుష్యుడాయనను పొంది పిలాతు అధికారం మన కొరకు సిలువైబడి శ్రమ నుండి సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకి తండ్రి యొక్క చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యం అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి మా నుండి బయలుపడి తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధన మహిమ ప్రవర్తన ద్వారా ఆడిన జీవమును దాతయ్య ప్రభు నన్ను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాపరిహారం ఒకే బాప్తిసం ఒప్పుకొనుచు మృతుల రాబో లోక సంబంధము బ్రతుకు కొరకు నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాను. కీర్తన పాడుకుందాం.